ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, మరి దినములు చాలా త్వరగా గడుస్తున్నట్లు మనకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనకున్న కార్యకలాపాలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి కనుక మనకు సమయం సరిపోవట్లేదు. కొంతకాలం క్రితం పల్లెటూళ్ళలోకి వెళితే ఉదయాన్నే కాస్త భోంచేసి వచ్చి పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఆ అరుగుల మీద కూర్చొని వాళ్ళకి కాలయాపన జరగక ఆ మాట ఈ మాట పిచ్చాపాటి మాట్లాడుకుంటుండేవాళ్ళు. వచ్చేపోయే వాళ్ళని దారి నిలే వాళ్ళని బాబు టైం ఎంత అయింది అట్లా అడుగుతుండేవాళ్ళు. కానీ ఈ రోజున అలా కాదు. ఎవరికి తగ్గ పనులు వాళ్ళకి పెక్కు పెరిగిపోయాయి. అందుచేత మనకు సమయం సరిపోవట్లేదు. మరి దినాలేమో ఇంత త్వరగా గడుస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఆధ్యాత్మికంగా కాస్త మనం ఆలోచించినప్పుడు ఆధ్యాత్మికమైన వాటిని చేయడానికి ఎంతో ఆలస్యం చేస్తున్నాము, తడువు చేస్తున్నాము అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే మనకు కనబడే వాటిల్ని, లోక సంబంధమైన వాటిల్ని చేయడానికి ఏమాత్రం మనం జాప్యం చేయము. ఆ పని ఈ పని అది ఇది ఓ షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమాల్ని త్వరగా చేస్తాము. కానీ ఆధ్యాత్మికంగా మనం ఎంత కుంటుబడి ఉన్నాము, వాటిని చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నామనే చింతన మనకు దూరమైపోతుంటుంది. అందుకే మొదట మనం ఎలా దేవుని చేత దీవించబడతాము, దేవుని దీవెన మనం పొందుకోగలుగుతాము, వాటిని త్వరపడి చేయాలి. ఆ విషయంలో ఆలస్యం చేయకూడదండి. చూడండి, అబ్రహాము ఇంటికి దేవదూతలు వచ్చారు. మనకంతా బాగా తెలిసిన చరిత్ర. అబ్రహాము వెళ్ళి వారిని బతిమాలుకొని గుడారం దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు. అప్పుడు అబ్రహాము ప్రవర్తించిన ప్రవర్తన మనకెంతో పాఠాన్ని నేర్పిస్తుంది. ఆదికాండం వాక్యాలు నేను చదువుతానండి. అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. ఆ అబ్రహాము యొక్క ఆసక్తి చూడండి. ఆయన వయసు ఎంత? ఆయన త్వరగా పరుగెత్తుకొని మందలోకి వెళ్ళాడంట. తన భార్య అయిన సారాతో చెప్తున్నాడు, నువ్వు ఆలస్యం చేస్తే కాదు, త్వరగా. ప్రియులారా, చూడండి ఆ అనుభవం చూడండి. ఆమె త్వరగా సిద్ధపరిచి తీసుకుని వచ్చింది. తన ఇంటికి వచ్చిన ఆ దూతలకు ఆయన ఆహారం పెట్టి తృప్తిపరిచి ఎంత గొప్ప దీవెన పొందుకున్నాడు అనేది మనకు ఆశ్చర్యం కలుగుతుంది. నిజమే, దీవెనలు పొందుకోవడానికి మనం చాలాసార్లు ఆలస్యం చేస్తామండి. మనకెందుకో ఆత్మ సంబంధమైన వాటి మీద చిన్న చూపు ఉంటుందండి. అదే లోక సంబంధంగా ఒక కార్యాన్ని చేయాలంటే ఎన్ని వ్యయప్రయాసలు పడి దానిని చేసి ముగించాలన్న ఆతురత మనలో ఉంటుంది. కానీ ఈ దైవ సంబంధమైన వాటిని చేయడానికి, దేవుని దీవెనలు పొందుకోవడానికి, ఆశీర్వాదాలు అందుకోవడానికి అంత చురుకుదనం కానివ్వండి, అంత ఆసక్తి కానివ్వండి మనం చూపించలేకపోతుంటాము. తండ్రి బిడ్డను ఆశీర్వదించాలని, నాయన నాకు వేటాడిన మాంసం తీసుకుని వచ్చి వంట చేసుకుని తీసుకుని వస్తే నేను భోంచేసిన తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే తండ్రి గుండెల్లో ఉన్న ఆశ ఏంటి? నా బిడ్డ దీవెనకరంగా ఉండాలి,
ఆశీర్వాదకరంగా ఉండాలి, ఘనంగా ఉండాలి, గొప్పగా ఉండాలని కదా. మరి యేసేపు ఏం చేశాడు? తడువు చేశాడు. మా నానే కదా, నాకు మాట ఇచ్చాడు కదా, ఆశీర్వదిస్తానన్నాడు కదా, ఎక్కడికి వెళ్తాడేంటి అన్నట్లు ఆలస్యం చేశాడు. ఆ ఆలస్యమే తన జీవితంలో తీరని నష్టాన్ని తీసుకుని వచ్చి పెట్టిందండి. అంతలో యాకోబు వెళ్ళాడు, శుభ్రంగా తండ్రికి భోజనం పెట్టాడు, తండ్రి మనసారా దీవించాడు, ఆశీర్వదించాడు. యాకోబు వెళ్ళిపోయాడు. తర్వాత ఏశావు వచ్చాడు. ఏం జరిగింది? కన్నీళ్లు మయమై కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఒక్క దీవెన కూడా నాకు లేదా అంటాడు. ఎందుకు ఆ దుస్థితికి దిగజారిపోయాడు అనంటే తడువు చేయడం, ఆలస్యం చేయడం. అయ్యో, నా తండ్రి నన్ను దీవిస్తానన్నాడు, నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, ఈ క్షణంలో నేను తడువు చేయడం కాదు, చేయవలసిన పనిని త్వరగా చేసి ముగించాలన్న కాంక్ష ఈరోజున లేకపోవడం అండి. అబ్రహాం జీవితంలో మనం చూస్తాము. ఆ దేవదత్తులను ఇంటికి తీసుకుని వెళ్ళాడు, కూర్చొని పెట్టి ఆ ఇంట్లో ఎంత త్వర త్వరగా వాళ్ళని తొందర పెట్టి ఆ పనులు చేసి వారిని తృప్తిపరిచి దీవెనలు పొందాడో ఈరోజు మనం గ్రహించాలి. అలాంటి ఆసక్తి కానివ్వండి, అలాంటి మనస్తత్వం కానివ్వండి, ఆ చురుకుదనం కానివ్వండి, ఆ త్వరపడే మనస్తత్వం కానివ్వండి, మనకు తప్పనిసరిగా ఉండి తీరాలండి. కొంతమంది ఏ పని చెప్పినా వాయిదా వేస్తారు. ఈ ఆదివారం కాకపోతే వచ్చే ఆదివారం వెళ్తాంలే, ఏమైంది? ఈరోజు కాకపోతే రేపు చదువుతాంలే బైబిల్, ఏమైంది? ఈరోజు కాకపోతే రేపు చేద్దాంలే ప్రార్థన, ఏమైంది? ఇలాంటి దేవుడిచ్చే దీవెనలు పోగొట్టుకొని ఇంకా ఏం సంపాదించుకుంటే ఏముంది? ఆయన ఇచ్చే దీవెనలు పోగొట్టుకొని ఎంత సమకూర్చుకొని పేర్చుకొని పెట్టుకుంటే మనకు ఉపయోగం ఏముంటుందండి? కనుక నా ప్రియ సహోదరులారా, త్వరగా దేవుని దీవెనలు పొందుకోవడానికి చేయవలసిన కార్యాలు చేసి ముగించాలి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 15-16 వాక్యాలను చదువుతున్నాను. నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు గనుక నీవు తడువు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడుగుకొనుమని చెప్పెను. ఇక్కడ సౌలు చరిత్ర మనం చదువుతాము. దేవుడు సౌలును దర్శించాడు. సౌలు కనులు కనబడిన వాడైపోయాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, అననీయ అనే దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు అన్నప్పుడు ఈ అననీయ అనే దైవజనుడి దగ్గరికి ఈ సౌలు వచ్చాడండి. అప్పుడు ఆ దైవజనుడు చెప్తున్నాడు, నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు గనుక నీవు తడువు చేయటం ఎందుకు? ఇదేమైనో, ఇదేమగునో, అదేమగునో, ఇదేంటో అదేంటో, అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చింది, ఇలాగ కాదు. తడువు చేయడం కాదు. ఇది ఆలస్యం చేసే సమయం కాదు. దేవుడు నిన్ను దర్శించిన కాలం, దేవుడు నిన్ను పిలిచిన కాలం, ఆయన అపురూపమైన స్వరూప దర్శనాన్ని నీకు ఇచ్చాడు. ఇంకా కూడా నువ్వు తడువు చేస్తే మంచిది కాదు. ఇది తడువు చేయవలసిన కాలం కాదు. ఏం చేయాలి? బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకో. తెలుసో తెలియక చేసిన అవిధేయతలు, మూర్ఖత్వంలో చేసిన బలహీనతలు నీకు మరుగైనవేమీ కాదు. వాటిని ఏం చేయాలంటే కడుగుకొని బాప్తిస్మమును పొందు. ఇక తడువు చేయొద్దు. ఇప్పటికే ఎంతకాలం గతించిపోయింది, ఇప్పటికే సగభాగం గతించిపోయింది, ఇప్పటికే ఎంతో సమయాన్ని వ్యర్థపరుచుకున్నావు. కానీ ఇక సమయాన్ని వ్యర్థపరుచుకునే కాలం కాదు ఇది. వెంటనే నీ హృదయాన్ని తెరచి, ప్రభు దగ్గర నీ హృదయాన్ని తెరచి నీ అతిక్రమములను ఒప్పుకొని నీవు కడుగుకోవాలి నీ హృదయాన్ని. బాప్తిస్మం పొందు. కొంతమంది రక్షించబడ్డానని చెప్తారు, బాప్తిస్మం పొందడానికి దిగిరారండి. రక్షించబడ్డాను అంటారు, హృదయంలో ఉన్న ఆ అవిధేయతను తొలగించుకోవడానికి, ఆ అక్రమాన్ని కడుగుకోవడానికి సంతోషంతో ముందుకు రారండి. ఆలోచిస్తానండి, మొన్నే కదా ప్రభుని నమ్ముకున్నాను, ఇదిగో ఇది పోయిన సంవత్సరమే కదా మందిరానికి రావడం ప్రారంభమయ్యాను, కొంచెం
ఆ త్వరపడి చేయడంలోనే దాచబడి ఉంది ఆశీర్వాదం. ఆ ఆలస్యంలోనే పోగొట్టుకుంటుంటాం ఆశీర్వాదాన్ని. దైవజనుడు అననయ్య అదే చెప్తున్నాడు. ఇక నువ్వు తడువు చేయొద్దు నాయన, నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట నీకు చాలా పరిచర్య ఉంది, నీకు చాలా కర్తవ్యం ప్రభు అప్పగించి ఉన్నాడు. నీది పెద్ద బృహత్తరమైన కార్యక్రమం, అది సమయాన్ని పోగొట్టుకోవద్దు. నిజమే, మన ఎడల కూడా దేవుడు గొప్ప తలంపులు ఉంటాయండి. ఆ తలంపులు నెరవేర్చడానికి మనం ముందుకు వస్తే కదా, మనం సాహసించి ముందుకు వచ్చి ప్రభుతో మనం తీర్మానం చేస్తే కదా, మనల్ని మనం పవిత్రపరచుకొని మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ఆ బృహత్తరమైన పనికి యోగ్యులుగా మనం మార్చబడితే కదా. నా ప్రియులారా, మీరు ఇంకను రక్షించబడక బాప్తిస్మం పొందకుండా ఇంకా కాలయాపన చేసేవాళ్ళు ఉంటే, ఇకనైనా మిమ్మల్ని మీరు ప్రభుకు అప్పగించుకొని మీ హృదయములను కడుగుకొని పశ్చాత్తాప్తులై బాప్తిస్మమును పొంది ఆ దేవుని గొప్ప ప్రణాళికకి మీరు యోగ్యులు కావాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు హెచ్చరిస్తున్నాను. కాలం మంచిది కాదు, రోజులు ఇలాగే ఉంటాయని మనం భ్రమపడకూడదు. మన శరీరంలో ఉన్న ఆరోగ్యం ఇలాగే కలకాలం ఉంటుందని మనం భ్రమపడకూడదు. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవుడు మనకిచ్చిన అవకాశం గొప్పది, దేవుడు మనకిచ్చిన తరుణం గొప్పది. ఆయన మనకిచ్చినటువంటి ఆ యొక్క బృహత్తరమైనటువంటి ఆ కర్తవ్యం ఎంతో ఉన్నతమైనది. దాని కొరకు మనం సిద్ధపడాలి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్యం. ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదుము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందురు. చూడండి, ఇక్కడ యెహోవాను శాంతిపరచుటకు అంటే దేవుని ఎదుట మన సమాధానం కలిగి ఉండుటకు మనం తడువు చేయక ఆలస్యం చేయక వెళదాం పదండి, ప్రార్థిద్దాం పదండి. ఏదైనా తెలుసో తెలియక అవిధేయతలు మనలో పడుచూపి ఆయనకు మనం దుఃఖాన్ని కలుగు చేసి ఉండుంటే ఆయనను శాంతిపరుద్దాం. అయ్యా, మా పాపములు క్షమించమని కోరుకుందాము. ఆయన మన ఎడల సంతోషించాలి, ఆయన మన ఎడల ఆనందించాలి. ఆనాడు మనం ఆయనను ఏది అడిగినప్పటికీ ఆయన మనకు ప్రసాదిస్తాడు. గనుక మనం వెళ్ళి ఆయన శాంతిపరచుటకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మనము దేవుని యొక్క హృదయాన్ని చూచిన వారమేనా? నా ఎడల ప్రభు సంతోషంగా ఉన్నాడా, దుఃఖంగా ఉన్నాడా? నా ఎడల తండ్రి సంతోషంగా ఆనందంగా ఉన్నాడా? నన్ను చూచి ఆయన సంతోషంగా మాట్లాడగలుగుతున్నాడా? లేకపోతే ఆయన గుండెల్లో దుఃఖాన్ని పెట్టుకొని ఆయన ముఖం చాటు వేసుకొని ఉన్నాడా అనేది మనం పరిశీలించాలి. ఏదో ఒక చిన్న భక్తి చేసినంత మాత్రాన ఇక భక్తి అంతా నాకు వచ్చేసిందని కాదు. కొంతమంది చెప్తుంటారండి, మేము పుట్టుదల నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగామండి, మా తాత ముత్తాతలు దేవుని మందిరాలు కట్టిన వాళ్ళండి అని ఇలా చెప్తుంటారు. అవన్నీ మంచిదే, కానీ ఇప్పుడు నీ స్థితి ఆయన యందు ఎలా ఉంది? నీ ఎడల ఆయన ఎలా స్పందిస్తున్నాడు మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ చూడండి, ఆయనను శాంతిపరచుటకు వాళ్ళందరూ కూడా సమకూర్చబడ్డారట. వాళ్ళు ఒక పట్టణం వాళ్ళు ఇంకొక పట్టణం వాళ్ళకి, మరొక పట్టణం వాళ్ళు మరొక పట్టణం వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు మేము కూడా వస్తాము, అందరం వెళదాం పదండి అని వాళ్ళు సమకూర్చబడ్డారని వాక్యం సెలవిస్తుంది. కనుక మన ఎడల ఆయనకు ఆనందం కలిగేటట్లు మనల్ని మనం ఆయనను శాంతిపరచుటకు మనం కదలి రావాల్సిన అనుభవం కూడా ఉంది. ఆయన మన యందు సంతోషించేటట్లు ప్రవర్తించవలసిన ఆవశ్యకత మన మీద ఉంది. ఆలస్యం చేయక తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. ఆలస్యములో ఉన్నటువంటి నాయన ఆ యొక్క క్షణస్థితి ఏంటో మేము గమనిస్తూ వచ్చాము. త్వరితగతిలో పనులు చేసినందువలన కలిగే ఆశీర్వాదం ఏంటో లేఖనాల్లో మేము గ్రహిస్తూ వచ్చాము. ఆ రీతిగా మేము సోమరులము కాకుండా, మందమతులము కాకుండా, చురుకుదనముతో ప్రభువా ఆనాడు అబ్రహాము వలె మేము కూడా త్వరగా చేసి నా తండ్రి మిమ్మల్ని సంతృప్తిపరిచి మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను.
ఆనాడు సౌలుకు బోధించబడినట్లుగానే నాయన మా పాపముల విషయమై కడుగుకొనిన వారమై బాప్తిస్మమును పొందుటకు ఇంకా బాప్తిస్మం పొందని వాళ్ళని ప్రభువా ఇప్పుడే ఈ క్షణమే మీరు దర్శించమని వేడుకొనుచున్నాను. దీవెనలకు దూరం కాకుండానట్లు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మిమ్మల్ని శాంతిపరచుటకు ప్రజలు సమకూర్చబడినట్లుగా మేము కూడా మీకు ఆనందం కలిగించే వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయమని నన్ను మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.